ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము. సత్యమైన సేవదారికి గుర్తు అంటే నమ్రత మరియు తపస్సు అంటే ఒకే బాబా యొక్క నిత్యం నశాల్లో దృఢత. దీనినే యథార్థ సేవ అని అంటారు. శివ బాబా నిరంతర సత్యమైన సేవాదారి అవ్వటానికి చెప్తారు. పేరుకి సేవ చేసేవారు స్వయం అలజడయ్యి ఇతరులను కూడా అలజడి చేస్తారు. అటువంటి సేవ నుండి ముక్తి అవ్వండి అని బాబా అయితే చెప్తారు. కేవలం పేరు కోసం సేవ చేసిన వారు స్వయం అలజడి చెందుతారు, ఇతరులను కూడా అలజడి చేస్తారనమాట. అయితే అటువంటి సేవ చేయకపోవడం మంచిది. ఎందుకంటే సేవ యొక్క విశేష గుణం సంతుష్టత. ఎక్కడ సంతుష్టత లేదో స్వయం ద్వారా సంపర్కంలోని వారి ద్వారా ఆ సేవ స్వయానికి మరియు ఇతరులకి కూడా ఫలాన్ని ఇవ్వదు. దానికంటే ముందు స్వయం సంతుష్టమని అయ్యి తర్వాత సేవలోకి రావడం మంచిది. లేకపోతే తప్పకుండా సూక్ష్మ బరువు ఉంటుంది. ఆ అనేక బరువులు ఎగిరేకాలకి విఘ్నం అవుతాయి. బరువు అవ్వకూడదు, బరువు దిగాలి. దీనికంటే ఏకాంతివాసిగా అవటం మంచిదని భావిస్తున్నారు బాబా. సేవ చేస్తే మనసు బుద్ధి బరువు అయిపోవడం అన్నమాట. స్వయాన్ని అలజడి చెందడం, ఇతరులను కూడా అలజడి చేయడం అవుతుంది. అంటే సంతుష్టత లేదని అక్కడ అర్థం అనమాట. అందుకే ఫస్ట్ సంతుష్టంగా తయారయ్యి తర్వాత సేవలకు రండి. ఏకాంతవాసిగా ఉండడమే మంచిది, కానీ సేవ చేయడం అయితే ఒక విఘ్నంలాగా అవుతుంది అని బాబా అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఏకాంతివాసిగా అవటం ద్వారా స్వపరివర్తనపై ధ్యాస వస్తుంది. శివ బాబా ఏదైతే తపస్సు గురించి చెప్తున్నారో అది కేవలం రాత్రి పగలు కూర్చొని తపస్సు గురించి చెప్పడం లేదు. తపస్సులో కూర్చోవటం కూడా సేవయే అని బాబా అయితే చెప్తున్నారు. అచ్చం. ఓం శాంతి.